పోనీ కేసీరావు కాపురం చల్లకుండా అయ్యే లింగాలకు అమ్మ జంగాలకు అన్నట్టు ఏం సంసారం ఈ సంసారంతో మేము సచ్చి బతుకుతున్నాము. సర్కారు సంతకం పెట్టలే సంస్కారం లేకుండా మొత్తం ఎగనాగిండు. మరి ఇలా మేము కాపురం పెట్ట చేయాలని వస్తుండ్రు రేవంతన్ అయ్యా. ఆయన గోస దేవుడి కనుక చూడు. అభివృద్ధికే ఆకారం ఇచ్చినాం, తెలంగాణను ధనిక రాష్ట్రం చేసినాం. అప్పులైనవి అంటే ఎందుకు కావు? బొచ్చడు పనులు చేసినాం కాబట్టే, తెలంగాణ పతార పెంచినాం కాబట్టే ఇగో ఈ రకంగా అప్పులైనవి అని ఇక కేసీరావయ్య చెప్తుంటే హర్షే కుక్క కరవదు అన్నట్టుగా రేవంతమయ్య కేసీరావు కూరాడుకుండను కూకటి వేళ్ళతో పొతం పడుతుండులా. నిజమే నానే ఓ రేవంతం సారు? అప్పులు తెచ్చి ఆస్తి సృష్టించినాం అన్నారు. మిషన్ భగీరథ సృష్టించినది ఆస్త, కాళేశ్వరం కట్టినది ఆస్త. ఏదైనా అప్పు తెచ్చినప్పుడు పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి ద్వారా ఆదాయాన్ని వచ్చి మళ్ళీ తిరిగి అప్పు కట్టాలి. ఈ రోజు మీ ద్వారా చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారిని నేను అడుగుతున్నా, మిషన్ భగీరథకు 50,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండ్రు. ఒక్క రూపాయి అయినా ఆదాయాన్ని సృష్టించి ఆ ఆదాయంతో నువ్వు అప్పు కట్టినవా? 1,00,000 కోట్లు కాళేశ్వరానికి అప్పు తీసుకొచ్చిన ఒక్క రూపాయి అయినా కాళేశ్వరం కట్టి ఆదాయాన్ని పొందే ఆదాయం కట్టినవా? ఇవాళ ఈ ప్రాజెక్టులు కట్టి తద్వారా ఆదాయం వస్తుంది, ఈ ఆదాయం ద్వారా మీ అప్పు కడతా అని చెప్పి వాళ్లకు డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు బ్యాంకులకు ఇచ్చి ప్రభుత్వానికి వచ్చే నికరమైన ఆదాయాన్ని ఈ అప్పులకు కట్టే పరిస్థితి కల్పించాను. అందుకోసం ఆర్థిక సంక్షోభం వచ్చింది ఈరోజు రాష్ట్రంలో. ఎఫ్ఆర్బిఎం పరిధి అనేది ఇప్పుడు వచ్చింది. ఎఫ్ఆర్బిఎం పరిధిని బైపాస్ చేయడానికి కార్పొరేషన్లు సృష్టించి అడ్డగోలుగా అప్పులు తెచ్చి నిండా ముందుకుంటే ఇదిగా ఒక విధ్వంసకరమైన విధానానికి ముందుకెళ్తుందని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఏ కార్పొరేషన్ ద్వారా ఏ రకంగా రాష్ట్రం అప్పు చేసినా ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకొచ్చి ఆ కొలబద్ద పెట్టి కొలుస్తామని కట్టే తీసుకొని వాళ్ళు కూర్చున్నట్టు ఈ లెక్కలన్నీ బయటకు వచ్చినాయి. మేము వచ్చి బట్టి విక్రమార్క గారు శ్వేతపత్రం విడుదల చేసే వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మిగులు రాష్ట్రం అని లేకపోతే ధనిక రాష్ట్రం అని మేము మునగాళ్ళం మా మీసాలకు సంపంగా నూనె పెట్టుకుంటున్నామని చెప్పి అరకాసు పనికి ముప్పాతిక బాడుగా అన్నట్టు అరచేతి పుండుకు అద్దం పెట్టుకొని సంసారం చేసి ప్రాజెక్టుల పేర కమిషన్లు దొబ్బి ప్రజల సొమ్మును కాజేసి తెలంగాణ నెత్తి మీద అప్పుల కుప్పలు పెట్టి ఇప్పుడు ఆ బరువంతా ఆ భారమంతా ఎట్లా దింపుకోవాలి, నేను ఏం చేయాలి, నా మీద పెట్టే అని రేవంతమయ్య మనసులోని మాట ఆంబాయమంతా ఇలా పోసుకుంటుండులా. లంక బిందెలు అనుకుంటే బోయకలు బొచ్చలే వచ్చినాయి అని ఇక ఈ ముచ్చట పాట కూడా ఇదే ఇప్పుడు రాజ్యం వెలుపున తెలంగాణ మొత్తంలో కోడై కూస్తుంది. ఇక మరి రాను రాను ఈ రేవంతమయ్య కూడా మరి సంసారాన్ని, ఈ కాపురాన్ని, తెలంగాణ సంసారాన్ని ఎట్లా తిప్పుకొస్తాడో, ఎట్లా గట్టి తిప్పుతాడో అని ఎదురు చూస్తూ ఉన్నారు జనాలు. మరి చూడాలి, 100 రోజులు కూడా టైం దగ్గరికి వస్తూనే ఉంది.